భారత స్టాక్ మార్కెట్ ఈ 4-5 రోజుల్లో భారీగా నష్టపోయింది. దాదాపు 20 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరయ్యాయి. మన దేశ మార్కెట్లే నష్టపోతున్నాయా? ప్రపంచమంతా ఇలానే ఉందా? అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చినట్లేనా? స్టాక్ మార్కెట్లు వరుసగా క్రాష్ అవుతున్నాయి. ఒక్క సోమవారమే 15 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. అంతకు ముందు రోజు మరో 5 లక్షల కోట్లు మదుపర్లు కోల్పోయారు. అమెరికాలో ఆర్థిక మాంద్యం భయాలే ఇందుకు ప్రధాన కారణం. పశ్చిమాసియాలో ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం, జపాన్ వడ్డీ రేట్ల పెంపు దీనికి తోడయ్యాయి. అమెరికాలో మాంద్యం భయాలతో భారత్, ఎమర్జింగ్ మార్కెట్ల నుంచి పెద్ద ఎత్తున నిధులు తరలిపోతున్నాయనేది విశ్లేషకుల మాట. ఒక స్టేజ్ లో స్టాక్ మార్కెట్ జపాన్ లో హాల్ట్ కూడా అయిపోవడం చూసాం. సో దీనికి ప్రధాన కారణం మనం చూసేది ఏంటి అంటే కనుక, జపాన్ లో ఏదైతే లాస్ట్ 30 years గా ఇంట్రెస్ట్ రేట్ రెజిమే 0 ఉందో దాన్ని బ్యాంక్ ఆఫ్ జపాన్ 0.25% పెరగటం చూసాం. సో దీని ప్రభావం వల్ల అక్రాస్ ద గ్లోబ్ కొంత ఫండ్ అనేది జపాన్ కి మూవ్ అవుతుంది అనేది న్యూస్ రావడం తోటి ప్రాబ్లీ వరల్డ్ మొత్తం కూడా స్టాక్ మార్కెట్ సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. దానికి తోడు యుఎస్ లో జాబ్ మార్కెట్ డేటా ఏదైతే థర్స్డే రోజు వచ్చిందో అది కూడా ఒక బిగ్ సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. అండ్ జపాన్ మార్కెట్ ఏదైతే 13% క్లోజ్ అయిందో లాస్ట్ 37 years లో ఫస్ట్ టైం సింగిల్ డే ఇంత బిగ్ లాస్ అనేది తీసుకోవడం చూసాం. సో 1987 తర్వాత ఇంత బిగ్ ఫాల్ అనేది జపాన్ లో మనం చూడలేదు. దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అనేది మన ఇండియన్ మార్కెట్స్ కూడా పర్సన్ చేసాం. సో మనం కూడా షీల్డ్ అవ్వలేదు వరల్డ్ మార్కెట్ సెల్ ఆఫ్ కి. ప్రాబ్లీ ఒక్క భారతే కాదు, ప్రపంచ స్టాక్ మార్కెట్లు గత కొన్ని రోజులుగా భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. అమెరికా, ఆసియా, యూరప్ మార్కెట్ల పరిస్థితి ఇదే. అమెరికాలో ఆర్థిక మాంద్యం భయాలే ఇందుకు కారణం. అమెరికా ఎంప్లాయ్మెంట్ డేటాలో అంచనాల కంటే తక్కువగా వృద్ధి నమోదైంది. అమెరికాలో జులై నెలలో 1,75,000 ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నా ఉద్యోగాలు కల్పించింది మాత్రం 1,14,000 మందికే. నిరుద్యోగ రేటు సుమారు 3 ఏళ్ల గరిష్టానికి పెరిగింది. 4.3% నమోదైంది. గడిచిన 3 నెలల్లో సరాసరి నిరుద్యోగిత రేటు 12 నెలల్లోని కనిష్ట నిరుద్యోగిత రేటు కన్నా 0.5% ఎక్కువ ఉంటే ఆ దేశంలో మాంద్యం మొదలైనట్లు భావిస్తారు. అమెరికా 3 నెలల సగటు నిరుద్యోగిత రేటు 4.1%గా ఉంది. గత 12 నెలల కనిష్ట స్థాయి 3.5%తో పోలిస్తే ఇది 0.5% కన్నా ఎక్కువ. అంటే మాంద్యం మొదలైనట్లే. ఆర్థిక మాంద్యం నుంచి తప్పించుకునేందుకు అమెరికా ఫెడరల్ బ్యాంక్, యూరోపియన్ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. చిప్ తయారీ కంపెనీ ఇంటెల్ గత వారం 15,000 ఉద్యోగాల కోతను ప్రకటించింది. నాస్డాక్ లో పతనం మొదలైంది. అండ్ రానున్న రోజుల్లో మనకి వీఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎఫ్ఐఎస్. సో వరల్డ్ మొత్తం సెల్ ఆఫ్ వచ్చినా కూడా, ఇన్ఫాక్ట్ మండే రోజు కూడా ఆల్మోస్ట్ ఒక 10,000 crores ఎఫ్ఐఎస్ అమ్మితే కనుక 9,000+ crores మన ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, 600 points పడినా కూడా. అండ్ మనకి చూస్తే కనుక మనీ చెస్ట్ ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ దగ్గర ఉందో క్లోజ్ టు 2 lakh crores ఏదైతే ఉందో అది కూడా మన మార్కెట్ సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ఫాల్స్ వచ్చినప్పుడు. అండ్ థర్డ్ థింగ్, మనది ఎస్ఐపి ఏదైతే ఉందో ప్రాబ్లీ 25,000 crores పర్ మంత్, ఆ మనీ కూడా మ్యూచువల్ ఫండ్ రూట్ లో మనకి స్టాక్ మార్కెట్ కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. కాబట్టి మన మార్కెట్ రెసిలియన్స్ చూపించే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అమెరికాలో నిరుద్యోగ రేటు 3 ఏళ్ల గరిష్టానికి చేరింది. జపాన్ నిక్కీ 225 ఇండెక్స్ ఏకంగా 13% క్రాష్ అయ్యి 7 నెలల కనిష్టానికి పడిపోయింది. 2011 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత జపాన్ నిక్కీ ఇంత పెద్ద మొత్తంలో నష్టాలను చూడడం ఇదే ప్రథమం. తైవాన్ లోని ప్రధాన స్టాక్ సూచీ కూడా 7.7% నష్టపోయింది. దక్షిణ కొరియా కోస్పీ ఇండెక్స్ 6.6% పడింది. శాంసంగ్ తో పాటు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు నష్టాలు పాలయ్యాయి. క్రిప్టో కరెన్సీలు కూడా నష్టాలను ఎదుర్కొన్నాయి. ఒక బిట్ కాయిన్ ధర $53,000 చేరుకుంది. ఫిబ్రవరి నుంచి ఇదే కనిష్ట స్థాయి. తైవాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, హాంకాంగ్, షాంఘై అన్ని స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే ఉన్నాయి. స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోతుండటంతో డాలర్ మారకంలో మన రూపాయి విలువ కూడా జీవనకాల కనిష్ట స్థాయిలకు పడిపోయింది. డాలర్ మారకంలో రూపాయి విలువ 84 దాటింది. మన దేశంలో వరుసగా 2 త్రైమాసికాలు స్థూల దేశీయోత్పత్తి తగ్గుతూ వస్తే ఆర్థిక మాంద్యంగా ప్రకటిస్తారు. ఆర్థిక వ్యవస్థ పెరగడానికి బదులుగా కుంచుకుపోతే అదే ఆర్థిక మాంద్యం. ఇది కొనసాగుతున్నప్పుడు ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది, ప్రజల ఆదాయం తగ్గిపోతుంది. వరుసగా స్టాక్ మార్కెట్లు కూలడం కూడా మాంద్యానికి సంకేతం. రిజర్వ్ బ్యాంకు డేటాను పరిశీలిస్తే మన దేశంలో ఇప్పటి వరకు 4 సార్లు ఆర్థిక మాంద్యం వచ్చింది. 1958, 1966, 1973, 1980లలో మాంద్యం ఏర్పడింది.
1957 నుంచి 58లో తొలిసారి స్వతంత్ర భారతదేశంలో ఆర్థిక మాంద్యం వచ్చింది. అప్పట్లో వృద్ధి రేటు మైనస్ లోకి వెళ్లిపోయింది. ఆ ఏడాది వృద్ధి రేటు -1.2గా నమోదైంది. దిగుమతి బిల్లులు భారీగా పెరగడమే దానికి ప్రధాన కారణం. 1965 నుంచి 66లో తీవ్రమైన కరువు పరిస్థితుల వల్ల భారత్ వృద్ధి రేటు మరోసారి నెగిటివ్ లోకి వెళ్లింది. ఆ ఏడాది ఏకంగా -3.66% వృద్ధి రేటు నమోదైంది. ఆ తర్వాత 1972 నుంచి 73లో అరబ్ ఇజ్రాయిల్ యుద్ధ సమయంలో చమురు ధరలు 400% పెరిగాయి. ఆ ఏడాది భారత్ లోనూ -0.3% వృద్ధి రేటు నమోదైంది. 1980లో ఇరాన్ లో విప్లవం వల్ల ప్రపంచంలోని చాలా దేశాలకు చమురు దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో అంతర్జాతీయ విపణిలో మళ్లీ చమురు ధరలు పెరిగాయి. భారత్ లోను చమురు దిగుమతులు బిల్లు రెట్టింపు అయింది. దీంతో -5.2% వృద్ధి రేటు నమోదైంది. ఆర్థిక మందగమనం నుంచి బయటపడాలంటే పెట్టుబడులు పెంచాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి, ప్రజల చేతుల్లో డబ్బులుండాలి. అప్పుడే మాంద్యం నుంచి తప్పించుకోగలం.